సినీ హీరో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించనుంది. నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం రాజ్ తరుణ్ పిటిషన్ దాఖలు చేశారు. తనను పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడని రాజ్ తరుణ్ పై గతంలో లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సెక్షన్స్ 506, 420, 493 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్పై నిన్న విచారణ జరిగింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పీపీకి గత విచారణలో హైకోర్టు సూచించింది. మరోవైపు లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తమ ఇంటికి వచ్చి లావణ్య గొడవ చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తోందని వారు ఫిర్యాదు చేశారు. లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ వారు పోలీసులను ఆశ్రయించారు. రాజ్ తరుణ్ ముందస్తు పిటిషన్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అతనిపై ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనను ప్రేమించి పెళ్లి చేసుకొని వదిలేశాడంటూ కూడా బాధితురాలు లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాజ్ తరుణ్పై ఇప్పటికే 3 సెక్షన్ల కింద సెక్షన్ 420, 506, 493 కింద ఇప్పటికే రాజ్ తరుణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నోటీసులు జారీ చేసినప్పుడు కూడా రాజ్ తరుణ్ పోలీసులు ఎదుట హాజరు కాకుండా కేవలం తన న్యాయవాదులు మాత్రమే పంపి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే పోలీసులు తనపై కేసు నమోదు చేశారో వెంటనే రాజ్ తరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేయాలంటూ కూడా రాజ్ తరుణ్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై నిన్న విచారించినటువంటి కోర్టు పీపీ ఆదేశాలు తీసుకోవాలి, పోలీసుల నుంచి ఎలాంటి కేసు నమోదు చేశారు, ఏంటి వివరాలన్నీ కూడా తీసుకోవాలంటూ కూడా నిన్న పీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ రోజుకు వాయిదా వేసింది. ఇటీవల కాలంలో అటు ప్రసాద్ ల్యాబ్లో వెళ్ళినటువంటి లావణ్య అటు రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత అక్కడ లావణ్య వెళ్ళడం, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత వెంటనే అదే రాత్రి రోజు లావణ్యని రాజ్ తరుణ్ కలవడానికి తన నివాసానికి వెళ్ళిన నేపథ్యంలో నిన్న అటు రాజ్ తరుణ్ సంబంధించిన కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చి నానా హంగామా చేసింది, భయభ్రాంతులకు లావణ్య గురి చేసిందంటూ కూడా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన వల్ల తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తనపై కేసు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే రాజ్ తరుణ్తో పాటు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు రాజ్ తరుణ్ దాఖలు చేసినటువంటి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారించిన తర్వాత మరి ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.